హలో అండి. ఈరోజు కోటి వాళ్ళకి ఏం చేస్తున్నాను చూపిస్తాను చూసేయండి. ఇంత లేట్‌గా తెచ్చిందంటే మా మేడం ఈరోజు మటను అవి చాలా లేట్‌గా మటను, లివర్ తెచ్చిందనమాట. ఈ ఎముక ఉండే మటన్ అయితే కర్రీకి, ఎముక లేని మటన్ అయితే స్టీక్ చేస్తున్నాను. అంటే లివరు ఇంకా లివరు, మటన్ ఏసి ఫ్రై చేస్తున్నాననమాట. స్టీక్ అంటారు వీళ్ళు. అది చేస్తున్నాను. ఇంతకుముందు చేశాను రెసిపీ, మళ్ళీ కూడా చూపిస్తాను చూసేయండి. ఒక పక్క ఫోన్‌లొస్తున్నాయి నాకి. రంజాన్ స్టార్ట్ అయిపోతుంది కదా! సామాన్లు తేడానికి మేడం నిమిషానికి ఫోన్ చేస్తుంది. ఏం కావాలి? ఏం తేవాలి అని. ఒక పక్క ఫోన్ మాట్లాడుకుంటూ, ఒక పక్క నేను వంట చేసుకుంటూ, ఒక పక్క వీడియో చేసుకుంటూ, అయ్యయ్యో! ఏందోలే నా పరిస్థితి. ఎవరో కామెంట్ చేశారు. ఏంటన్నారంటే మీరు యూట్యూబ్ పని చేసుకుంటూ ఉండండి. హలాల్ డబ్బులు తీసుకోండి అన్నారు. ఇది హలాల్ డబ్బులే అయ్యా బాబోయ్! కష్టపడుతున్నా ఎవరన్నా వింటున్నారా? చెప్పండి అతనికి. ఒక పక్క ఈ వీడియో తీయడం అంటే ఎంత కష్టమో తెలుసా? యూట్యూబ్ చేసే వాళ్ళకి చాలా కష్టం. కష్టపడ్డం ఎందుకంటే డబ్బు కోసమే మేము కష్టపడుతున్నామండి. ఎవరికా డబ్బులు, కష్టపడితేనే డబ్బులొస్తాయి. సర్లే ఇవన్నీ మనకెందుకు. ఒక సైడ్ అయితే మటన్ కట్ చేశాను స్లైసులుగా. మటన్ స్టిక్ చేసడానికి. ఇది వచ్చేసి లివర్. ఇవి కూడా కట్ చేసుకుంటున్నాను. మొత్తం అయితే ఉప్పు, పసుపు వేసి మంచిగా వాష్ చేసుకొని, ఓ పక్క అయితే పెనం పెట్టేశాను ఫ్రీ హీట్ చేయడానికి. ఫ్రీ హీట్ చేస్తే ఏమవుతుందంటే మటన్ అతుక్కోకుండా బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఆయిల్ లేకుండా ఫస్ట్ అయితే మటన్ని మనం స్లైస్లుగా కట్ చేసుకున్న మటన్ని ఆయిల్ అస్సలు వేయను. ఉత్త పెనము పైన వేసి కాల్చుకుంటాం అన్నమాట. అంటే బొగ్గుల పైన కాల్చుకుంటాం కదా, అలాగా నేను పెనం పైన కాలుస్తాను మటను. తొందరగా నిజంగా చాలా బాగా కుక్ అవుతుంది. ఇందులో నేను ఏం వేయలేదు, ఉప్పు వేయలేదు, ఏం వేయలేదు. ఇలాగే ఫస్ట్ మటన్ని కాల్చుకుంటాను అనమాట. లివర్‌ని కూడా ఉడికించుకోవాలండి. లివర్‌ని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత అయితే ఉడికిన లివర్‌ని పెనం పైన కాల్చుకోవాలన్నమాట. తర్వాత నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఫస్ట్ పెనం పెట్టేసి ఆనియన్, క్యాప్సికమ్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న మటన్ని, లివర్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకొని, తర్వాత దానిమ్మకాయ సాస్ వేసి ఫ్రై చేసుకొని, తర్వాత అందులో మసాలాలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, లెమన్ పొడి, ఉప్పు, పసుపు, పాప్రికా వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే. ఈ ఫ్రై అయిపోతుంది. తర్వాత అయితే కర్రీకి చెరవ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్, ఎండునిమ్మకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని, ఒక టమాటా మ్యాజిన్ ప్యాకెట్ ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటాలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీనిలో ధనియాల పొడి, లెమన్ పొడి, మిరియాల పొడి వేసి కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మ్యాజిక్ క్యూబులు వేసి బాగా ఫ్రై చేసుకొని శనగపప్పు, ఉల్లగడ్డ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించిన మటన్ ఆ వాటర్ కూడా వేసి కర్రీని అయితే ఉడికించుకోవాలి. మెత్తగా ఉల్లగడ్డలు, శనగపప్పు మొత్తం మటన్ అంతా కర్రీ బాగా మంచిగా ఉడికించుకోవాలి. అంతే. సింపుల్ అండ్ టేస్టీ మన కీమా కూడా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.